Good morning. Myself, Pulcharla Maheshwara Reddy. I am from first year ECE department studying in Srinivasa Ramanujan Institution of Technology in Anantapur. Today I am going to explain about PN junction diode, forward and reverse bias, subject engineering physics. Understanding PN junction diode exploring forward and reverse bias operations. అంటే ఫార్వర్డ్ బయాస్లో మరియు రివర్స్ బయాస్లో ఆపరేషన్ గురించి తెలుసుకుంటున్నాం. వాట్ ఈస్ ఎ పిఎన్ జంక్షన్ డయోడ్? పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే ఏమిటి? ఏ పిఎన్ జంక్షన్ diode is a semiconductor device that controls the flow of electric current in a circuit and only allows the current to flow in one direction. అంటే కరెంటుని ఒక డైరెక్షన్లో మాత్రం పంపిస్తుంది. అదే పిఎన్ జంక్షన్ డయోడ్. This is the original diagram of the PN junction diode. This is anode. Anode means positive, cathode means negative. In this this is the original shape of the PN junction diode. We can find whether it is which end is positive and which end is negative by observing in this the silver code is color is coated towards the cathode side. Cathode means negative. So this is the negative, this is the positive. So ఎప్పుడైనా చూసినప్పుడు క్యాథోడ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఇలా గుర్తుపెట్టుకోండి. సిల్వర్ కలర్ కోటింగ్ చేసిన దిక్కు నెగిటివ్ ఉంటుంది, దాని ఆపోజిట్ పాజిటివ్ ఉంటుంది. అలాగే ఇక్కడ యానోడ్ హోల్స్ క్యారీ చేస్తుంది, క్యాథోడ్ అనేది ఎలక్ట్రాన్స్ క్యారీ చేస్తుంది. అప్లికేషన్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్. అప్లికేషన్స్ తెలుసుకుందాం. పిఎన్ జంక్షన్ డయోడ్ ఆర్ యూజ్డ్ ఇన్ వేరియస్ అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ రెక్టిఫైర్స్, వోల్టేజ్ రెగ్యులేటర్స్ అండ్ సిగ్నల్ demodulators. Their ability to control flow of current and make the essential electronic circuits. అంటే ఇవి ఎందుకు వాడతారంటే ఒక డివైస్లలో పరికరాలలో ఏ కరెంట్ తక్కువ రాకోకుండా వచ్చినప్పుడు అవి పాడు కాకుండా ఈ డయోడ్లు కాపాడుతాయి. ఎందుకంటే ఇవి డయోడ్లు అనేది అపోజ్ చేస్తాయి కాబట్టి. డెఫినేషన్ ఆఫ్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్. A PN junction diode is a interface or boundary between two semiconductor materials, namely P and N type. అంటే దీని యొక్క ఇంటర్ఫేస్ బౌండరీలో మరియు ఇంటర్ఫేస్ అనేది బౌండరీలో పిఎన్ జంక్షన్ డయోడ్ ఇంటర్ఫేస్లో మరియు బౌండరీలో లై అవుతుంది. అలాగే ఇవి రెండు టైప్ P టైప్ అండ్ N టైప్. ఇన్ ఏ సెమీకండక్టర్ పిఎన్ జంక్షన్ డయోడ్ క్రియేట్స్ మెథడ్ బై డాపింగ్. పిఎన్ జంక్షన్ అండ్ డాపింగ్ మెథడ్ వల్ల ఏర్పడుతుంది. పి సైడ్ ఆర్ పాజిటివ్ సైడ్ సెమీకండక్టర్ హ్యాస్ అంటే దాని పి సైడ్ అనేది హోల్స్ ఉంటుంది, నెగిటివ్ ఆర్ ఎలక్ట్రాన్స్ క్యారీ చేస్తుంది. సెమీకండక్టర్ ఆర్ ద మెటీరియల్స్ హూస్ కండక్టివిటీ లైస్ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. దీని యొక్క కండక్టివిటీ కండక్టర్స్లో మరియు ఇన్సులేటర్స్లో కూడా ఉంటుంది. అండ్ అలాగే ఇవి రెండు విధాలుగా ఉంటాయి, ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్. అలాగే మళ్ళీ ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్లో రెండు ఉంటాయి, ఎన్ టైప్ అండ్ పీ టైప్ సెమీకండక్టర్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ద ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్. దిస్ ఈజ్ ద ఫార్వర్డ్ బయాస్ ఆపరేషన్. ఇన్ ఫార్వర్డ్ బయాస్ positive terminal of the battery is connected to P type, this one positive, and negative terminal of the battery is connected to N type. This is the depletion region formed between the PN junction diode in forward bias. In forward bias, the depletion region is decreases because why? Because why means దీంతో హోల్స్ అంటే పాజిటివ్, ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ వెళ్తుంటాయి కాబట్టి ఇక్కడ ఛార్జ్ నుంచి వచ్చేది పాజిటివ్ వల్ల రిపెల్ అయ్యి ఇక్కడ అనేది ఇవి రిపెల్ అవుతాయి. అందుకు ఇక్కడ డిప్లీషన్ రీజన్ తక్కువ వెళ్తుంది. ఇది కూడా రివర్స్ బయాస్. అలాగే ఇన్ రివర్స్ బయాస్ పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ ఇస్ కనెక్టెడ్ టు ఎన్ టైప్. అంటే ఇక్కడ ఎన్ టైప్ కనెక్ట్ అవుతుంది పాజిటివ్, నెగిటివ్ టర్మినల్ అనేది పీ టైప్ కనెక్ట్ అవుతుంది. పీ టైప్ అనేది ఏముంటుంది, పాజిటివ్ ఛార్జెస్తో హోల్స్తో ఉంటుంది. ఇది ఎన్ టైప్ అనేది ఎలక్ట్రాన్స్ క్యారీ చేస్తుంది, ఎలక్ట్రాన్స్ నెగిటివ్లు ఉంటాయి. అలాగే దీని యొక్క డిప్లీషన్ రీజన్ పెరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఉంటాయి పీ టైప్లో, హోల్స్ అనేది నెగిటివ్ని అట్రాక్ట్ చేసుకుంటుంది కాబట్టి ఈ రెండు అట్రాక్ట్ అవుతాయి. ఇక్కడ ఇది కూడా అట్రాక్ట్ అవుతుంది. అందుకు ఈ రెండు మధ్యలో అది డిప్లీషన్ రీజన్ అనేది పెరుగుతుంది ఈ రెండు మధ్యలో.
This is the VI characteristics of forward and reverse bias. In forward bias, current is plotted through IF. IF means forward current and VF means forward voltage. ఈ రెండు మధ్యలో ఫార్వర్డ్ బయాస్ అనేది గ్రాఫ్ అనేది ప్లాట్ అవుతుంది. అలాగే రివర్స్ బయాస్లో కూడా దిస్ ఈజ్ విఆర్. విఆర్ మీన్స్ రివర్స్ వోల్టేజ్. దిస్ వన్ ఐఆర్. ఐఆర్ మీన్స్ రివర్స్ కరెంట్. ఈ రెండు అనేది రివర్స్ బయాస్లో గ్రాఫ్ ఇలా ప్లాట్ అవుతుంది, అంటే థర్డ్ క్వాడ్రంట్లో ప్లాట్ అవుతుంది. కంక్లూజన్: understanding PN junction diode and their operators in forward and reverse bias is virtual for anyone in electronics. Their unique properties allows to critical applications in modern technology, making them indispensable in the field. అంటే ఇవి లేకుంటే ఇప్పుడు ఇది చాలా అవసరం కాబట్టి అందుకనేది అన్ని దానిలో వాడతారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి అందరికీ చాలా ఉపయోగపడుతుంది, అందుకే ఇవి ఎక్కువ వాడతారు. Thank you for watching my video.